హాయ్ ఫ్రెండ్స్! మనకైతే అతి తక్కువ ధరకొస్తున్న స్టాక్స్‌లో జేపీ పవర్ ఒకటి. సో, అప్పుడప్పుడు ఇలాంటివే మల్టీ బ్యాగర్స్‌గా అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని స్టాక్స్ ఏవి మనకు మల్టీ బ్యాగర్ అవుతాయి. ఏవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అనేది చెప్పలేం కొన్నిసార్లు. కానీ దీన్ని చూసినట్లయితే ఎనర్జీ సెక్టార్. సో, ఎనర్జీ సెక్టార్‌లో చాలా గ్రోత్ అయితే ఉంటుంది. సో, దీనికి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, ఇదంతా మనకు మధ్య తర్వాత వచ్చేటువంటి అప్డేట్స్‌ని బట్టి వాటిని బట్టి అయితే ఉంటుంది. అండ్ దీన్ని ఎంతమంది సెల్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్‌గా అని మీరు చూసినట్లయితే టోటల్ 54,00,000 పైన మంది అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. 27,00,000 పైన మంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో, వీళ్ళైతే ఈ కాస్ట్‌కి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో, ఇందులో సెల్లింగ్ అయితే ఎక్కువగా ఉంది. బయింగ్ తక్కువగా ఉంది. సో, దీన్ని మార్కెట్ క్యాపిటల్ ఇదంతా చూసినట్లయితే కనుక మీరు మార్కెట్ క్యాపిటల్ దీనిది 12,288 అండ్ డెబ్ట్ అయితే తక్కువగానే ఉంది. అండ్ మొత్తానికి ఫండమెంటల్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో, దీన్ని బట్టి చూస్తే ఇది దాదాపు మనకు గత కొద్ది కాలంగా దీన్ని చూస్తే ఈ 1 ఇయర్‌లో ఇది ఎంత పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇది 1 ఇయర్ చూసినట్లయితే 1 ఇయర్‌లో మీకు డబుల్ అయింది. అంటే 2 టైమ్స్ 200 పైన ఇచ్చింది. సో, ఇదంతా అప్పటి వాళ్ళ లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇది 20 వరకెళ్ళింది. 20 వరకెళ్ళి తగ్గింది. 1 ఇయర్‌లో దాదాపు రూ. 6 నుంచి 20 వరకెళ్ళింది. సో, ఆల్ టైమ్ మీరు చూసినట్లయితే ఇది స్టార్టింగ్‌లో 63 అలా ఉండేది 2022 అండ్ ఈ మధ్య కాలం అంతా ఒకటే రేంజ్‌లో ఉంది. అండ్ తర్వాత ఇప్పుడు కాస్త పెరిగింది. మళ్ళీ కాస్త తగ్గుతుంది. సో, ఇదేది మల్టీ బ్యాగర్ అవుతుంది అనేదైతే మనం చెప్పలేం. కాకపోతే అయ్యే లక్షణాలైతే కనిపిస్తున్నాయి. సో, ఈ ప్రెజెంట్‌గా మీరు చూస్తే ఇది పెరిగింది ఇక్కడ అండ్ మళ్ళీ పెరిగి తగ్గడం స్టార్ట్ అయింది. సో, ఇక్కడ మీకేమవుతుంది అంటే ఇది మీరు చూసినప్పుడు దాదాపు ఇక్కడి వరకు పెరిగింది. అండ్ ఇక్కడ తగ్గి మళ్ళీ పెరిగి మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ